హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈ ఇయర్ సమ్మర్ క్యాంప్ కి విజయవాడకి దగ్గరలో చిన్నకాకానిలో ఉన్న హైలాండ్ కి వెళ్తున్నాము. ఈ హైలాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఇస్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ హైలాండ్ విజయవాడ నుంచి 15 to 20 కిలోమీటర్స్ దూరంలో, అలాగే గుంటూరు నుంచి 15 to 20 కిలోమీటర్స్ దూరంలో, ఎగ్జాక్ట్లీ విజయవాడ గుంటూరు మిడిల్ లో అయితే ఉంటుందండి. ఇది మన ఏపీలోని అతి పెద్ద హైలాండ్. హైలాండ్ కి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ లోనే ఒక రిసార్ట్ ఉంటుందండి. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే స్టే చేయొచ్చు. మీలో ఎవరైనా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు ఒక పోస్టర్ కనిపిస్తుందండి. ఇందులో డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. అలాగే ఇక్కడ కనిపించే నెంబర్లకి మీరు కాల్ చేశారంటే బుకింగ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రిసార్ట్ కి పక్కనే హైలాండ్ ఉంటుందండి. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక బోర్డు ఉంటుందండి. ఇది ఒక ఆఫర్ కి సంబంధించింది. అదేంటంటే ఇక్కడికి ఎవరైనా స్టూడెంట్స్ వస్తే వాళ్ళ హాల్ టికెట్ కానీ ఐడెంటిటీ కార్డు కానీ చూపించారంటే ఇక్కడ వాళ్ళకి 100 రూపీస్ వరకు తగ్గిస్తారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫర్ హెడ్ 800 రూపీస్ చార్జ్ చేస్తారండి విత్ ప్యాకేజీ. అలాగే 4 ఫీట్స్ బిలో ఉన్న పిల్లలకి లోపల ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. మనం 800 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాం కదండి, దానికి సంబంధించి లోపల ఏమేం ఫ్రీగా ఉన్నాయో ఇక్కడ బోర్డు మీద ఇచ్చారు. వాటర్ రైడ్స్ కానీ డ్రై రైడ్స్ కానీ మనం తీసుకున్న టికెట్ మీదే ఫ్రీగా రైడ్ చేయొచ్చు. ఇక్కడ కనిపించేవన్నీ కూడా టికెట్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయండి. లోపలికి వెళ్ళిన తర్వాత వీటికి సంబంధించిన వేటికి కూడా మనం మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఈ బోర్డు లో కనిపించే వాటికి మాత్రం సపరేట్ గా మనీ పే చేయాల్సి వస్తుంది. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయ్యే ముందు మన బ్యాగ్స్ మొత్తం చెక్ చేస్తారండి. ఎందుకంటే బయట ఫుడ్ ని లోపలికి అలౌ చేయరు. మా బ్యాగ్ లో 3 లేస్ ప్యాకెట్లు తప్ప ఏమీ లేవులేండి, అందుకే లోపలికి అలౌ చేశారు. మనీ మాత్రమే కాకుండా ఫోన్ పే కూడా అవైలబుల్ లో ఉంటుందండి. వీకెండ్స్ లో మాత్రం క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళాలంటే స్టార్టింగ్ లో అమౌంట్ పే చేసి టికెట్ తీసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ చూపించాలి. టికెట్ ని చూపిస్తే ఇక్కడ మన చేతికి ఒక ట్యాగ్ అనేది వేస్తారు. ఇది ఒక వాటర్ ప్రూఫ్ ట్యాగ్. ఈ ట్యాగ్ ఉంటేనే లోపల రైడ్స్ అన్ని పూర్తి చేయగలం. రైడ్స్ అన్ని పూర్తి చేసి తిరిగి వచ్చే వరకు మన చేతికి ఈ ట్యాగ్ అలాగే ఉండాలి. అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ట్యాగ్ ని వాళ్ళే రిమూవ్ చేసేస్తారు.
మాత్రమే కాదు కదండి, కొంచెం మంచి మ్యూజిక్ కూడా ఉండాలి. ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. 1 by 1 రైడ్స్ అన్ని ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. అండి ఇదంతా ఒక పాము మెలికలు తిరిగిన షేప్ లో ఉంటుంది. ఎవరైనా స్విమ్ కాకుండా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇప్పటి వరకు మనము థాయిలాండ్ జోన్ ని చూసాము. ఇంకా ఇక్కడ నుంచి వచ్చి చైనా జోన్ ని చూడబోతున్నాము. ఇక్కడ ఇండోర్ రోలర్ కాస్టర్ ఉంటుందండి. ఇదంతా మొత్తం చీకట్లోనే ఉంటుంది. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. కాకపోతే దీనికి మనం 50 రూపీస్ చార్జ్ చేయాల్సి వస్తుంది. ఇందులో ఒక మినీ ట్రైన్ లాంటిది ఉంటుంది. కాకపోతే ఒకదానికొకటి సంబంధం ఉండదు. ముందు వెళ్ళిన దాంట్లో సుజీ, పండు, జాను ముగ్గురు వెళ్లిపోయారండి. వెనకేమో నేను, మా అక్క ఇద్దరం వెళ్తున్నాము. జాను వాళ్ళు వెళ్ళిన కాసేపటికే వాళ్ళ అరుపులు చాలా పెద్దగా వినిపించాయి. మేము కూడా ఏమైందో అని భయపడ్డాము. లోపలికి వెళ్తే గాని మాకు కూడా
గా దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ దీని సౌండ్కే గుండాగిపోతుంది అందరికి. అయిపోయారు. కొన్ని డైనోసార్లు వచ్చి ఒక్కసారిగా అరిస్తే ఎలా ఉంటుందో ఆ సౌండ్ అయితే వస్తుంది. కానీ ఓకే, చాలా బాగుంది. తరువాత గోస్ట్ హంటర్ కి వెళ్ళామండి. ఇది వచ్చి 5D థియేటర్. గోస్ట్ అంటేనే చెప్పనవసరం లేదు, లోపలికి వెళ్ళాక చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాము. చాలా భయంకరంగా ఉంటుందేమో, భయమేస్తుందేమోనని. కానీ మేము అనుకున్నంత అయితే లేదు. ఇందులో కూడా ఇంతకు ముందు చూపించినట్లే 3 వెహికల్స్ ఉంటాయండి, ఒకదానికొకటి సంబంధం ఉండదు. లోపల ఏమేమి ఉంటాయో చూపిస్తాను, మీరు కూడా చూడండి. వచ్చి స్పెండ్ చేయడానికి చాలా మంచి ప్లేస్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.